హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్లో లభించేటువంటి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ గురించి అయితే లాంచ్ చేద్దాం. ఇది 2023-24 బడ్జెట్లో అయితే ఈ స్కీమ్ని అయితే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే లాంచ్ చేసింది. మహిళలకు ఒక ఆర్థిక భరోసా కల్పించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్షణాలు. పోస్ట్ ఆఫీస్ మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ భారత ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రత్యేక పొదుపు పథకం. ఈ పథకం మహిళలు మరియు బాలికల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడానికి రూపొందించబడింది. దీని యొక్క ప్రధాన లక్షణాలు వచ్చేసి కీ ఫ్యూచర్స్. పథకం రకం వచ్చేసి స్థిరకాల పొదుపు పథకం, అంటే ఫిక్స్డ్ టర్మ్ సేవింగ్ స్కీమ్. వడ్డీ రేట్ వచ్చేసి 7.5% సంవత్సరానికి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీ రేటు. కాల వ్యవధి వచ్చేసి 2 సంవత్సరాలు మాత్రమే ఈ పాలసీ అయితే ఉంటుందని. 24 నెలల్లో ఈ పాలసీ అనేది కంప్లీట్ జరుగుతుంది. మనం ఎప్పుడైతే పాలసీ తీసుకుంటే అప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. 2 సంవత్సరాల తర్వాత మనకు అసలు ప్లస్ వడ్డీ అయితే మనకు అందించడం జరుగుతుంది. కనీస పెట్టుబడి 1000 రూపాయల నుంచి అయితే ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట పెట్టుబడి 2 లక్షల వరకు మాత్రమే ఉంది. ఎవరు అర్హులు? ఏదైనా వయసులో ఉన్న ప్రతి మహిళ కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. సింగిల్ మాత్రమే, జాయింట్ అకౌంట్ అనేది లేదు ఈ పాలసీలో. బాలికలు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. మైనర్ అయితే తల్లి లేదా గార్డియన్ సహాయంతో ఓపెన్ చేయవచ్చు. వడ్డీ అండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటుందో చూద్దాం. వడ్డీ వచ్చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రిలీజ్ చేస్తారు, త్రైమాసికంలో కలిపి. అంటే ఈ 3 నెలలు వచ్చిన వడ్డీని అసలుకి యాడ్ చేస్తారు. అప్పుడు నెక్స్ట్ కాంపౌండ్ అవుతుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కావున నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేసి నెక్స్ట్ త్రైమాసికానికి ఈ వడ్డీ అసలు కలిపి మళ్ళీ వడ్డీ ఏడవడం జరుగుతుంది. మెచ్యూరిటీ మొత్తం అనేది పెట్టుబడి నీకు వచ్చిన వడ్డీ మొత్తం అంతా కలిపేసి 2 సంవత్సరాల తర్వాత అందించడం జరుగుతుంది. ఉదాహరణకి మీరు 2 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత సుమారుగా 2,31,000 రూపాయలు అందడం జరుగుతుంది ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం. ఈ వడ్డీ రేట్లు అనేవి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది. దాని ప్రకారం మారుతూ ఉంటుంది. ఒకసారి గమనించండి. ట్యాక్స్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ పాలసీకి పన్ను మినహాయింపు లేదు. ఈ పథకంలో సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ లేదు. మనకు వచ్చినటువంటి రిటర్న్స్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్కి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫామ్ 15G 15H కానీ సబ్మిట్ చేస్తే ఈ ట్యాక్స్ TDS నుంచి తప్పించుకోవచ్చు. ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ ఎప్పుడైనా మనకు అవసరమైతే ఈ 2 సంవత్సరాల లోపల ఎప్పుడైనా పాలసీ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు అంటే కొన్ని సందర్భాల్లో చేసుకోవచ్చు. 1 సంవత్సరం తర్వాత చేసుకునే అవకాశం ఉంది. అది ముందస్తుగా డబ్బు తీసుకోవచ్చు, కానీ వడ్డీలో కొంత కట్ అవుతుంది. ఎంతో కొంత మనకి కట్ చేసి మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 7.5% ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేయరు, ఎంతో కొంత పర్సెంట్ కట్ చేస్తారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, అంటే మహిళ ఒకవేళ పాలసీ తీసుకున్న మహిళ మరణించిన సందర్భంలో ఒకవేళ కోర్టుకి వెళ్ళి మనం కోర్టు ఆదేశాలతో కూడా మనం ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఇప్పటికే ఉంటే అవసరం లేదు, లేకపోతే సేవింగ్ అకౌంట్ తీసుకోవాలి. ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఏదైనా ఐడి ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒకటి ఐడి ప్రూఫ్ ఉండాలి. 2 ఫోటోలు, అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి. ఇందులో ఇతర ముఖ్యాంశమైన వివరాలు చూద్దాం. జాయింట్ అకౌంట్ అయితే లేదు, కేవలం సింగిల్ మహిళ అకౌంట్ మాత్రమే ఉంది పాలసీలో. ట్రాన్స్ఫర్ చేయడం, ఒకవేళ ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకో పోస్ట్ ఆఫీస్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఊరు మారినప్పుడు కానీ గ్రామాలు మారినప్పుడు ట్రాన్స్ఫర్, ఎక్కడ ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయినప్పుడు దీన్ని మార్చుకునే అవకాశం ఉంది. మీరు నామినీని నియమించుకోవచ్చు. ఇది ఎక్కడ ఓపెన్ చేయాలి? ఏదైనా ఇండియా పోస్ట్ ఆఫీస్ లేదా ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఎవరికి సూటబుల్ అవుతుందో ఒకసారి చూద్దాం. స్వల్పకాలిక పొదుపు కోరుకునే మహిళలకు మాత్రం ఈ పాలసీ యూజ్ అవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఈ పాలసీ మెచ్యూర్ అయిపోతుంది కావున. బాలికల విద్య, వివాహం కోసం ప్లానింగ్ చేసే తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పాలసీ ఉపయోగపడుతుంది. సురక్షితమైన పాలసీ, హై ఇంట్రెస్ట్ పొదుపు కావాలనుకునే వారికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. కొన్ని ప్రయోజనాలు, ప్రతికూలతలు చూద్దాం. ప్రయోజనాలు వచ్చేసి 7.5% హై ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేవలం 2 సంవత్సరాల పథకం మాత్రమే, ఇంకా అంతకు మించి లేదు. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఈ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ పాలసీని తీసుకోవచ్చు. సరళమైన పొదుపు పథకం,
పన్ను మినహాయింపు లేదు ఈ పాలసీలో, అది ఒక ప్రతికూలత. ప్రభుత్వ భరోసా మాత్రమే, ప్రభుత్వం భరోసా ఈ పాలసీకి ఉంది, కానీ గరిష్ట పరిమితి 2 లక్షలు మాత్రమే, అంతకుమించి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఈ పాలసీలో చేయడానికి లేదు, అది కూడా ఒక ప్రతికూలత. ఇతర పోస్ట్ ఆఫీస్ పథకాలతో ఒకసారి మనం కంపేర్ చేసుకున్నట్లయితే దీని యొక్క పథకం బెనిఫిట్, వడ్డీ రేటు, కాల వ్యవధి, ట్యాక్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. మహిళా సమ్మాన్ 7.5% వడ్డీ రేటు ఉంది, 2 సంవత్సరాలు కాల వ్యవధి, ట్యాక్స్ బెనిఫిట్ అనేది లేదు. సుకన్య సమృద్ధి యోజన 8.2% వడ్డీ రేటు ఉంది, ఇది 21 సంవత్సరాల పాలసీ, దీనికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఇది 7.1% వడ్డీ రేటు, 15 సంవత్సరాలు, దీనికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి ఇది 6.9 నుంచి 7.5 మధ్యలో వేరీ అవుతుంది. మొదటి సంవత్సరం 6.9 ఉంటుంది, రెండో సంవత్సరం 7 ఉంటుంది, 3 నుంచి 5 సంవత్సరం మధ్యలో తీసుకుంటే 7.5% ఇవ్వడం జరుగుతుంది. దీనికి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. కానీ ఒక మహిళా సమ్మాన్ స్కీమ్కి అయితే ట్యాక్స్ బెనిఫిట్ లేదు, వచ్చిన ఇంట్రెస్ట్కి మనం ట్యాక్స్ పే చేయాలి. కంక్లూజన్ చూద్దాం. మహిళా సమ్మాన్ పొదుపు పథకం స్వల్పకాలికంలో మంచి రిటర్న్స్ కావాలనుకునే మహిళలకు ఉత్తమ ఎంపిక. ఇది సురక్షితమైనది మరియు హై ఇంట్రెస్ట్ రేటు వస్తుంది, కానీ పన్ను ప్రయోజనం లేవు. ఎవరైతే 2 సంవత్సరాల్లో డబ్బు అవసరం అవుతుందో వారందరూ ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం సరైన ఎంపిక. తక్కువ కాలంలో ఎవరైతే మెచ్యూరిటీ అమౌంట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది సురక్షితమైన ఎంపిక. ఇది కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పాలసీని లాంచ్ చేయడం కావున ఇది సురక్షితమైన పథకం. ఇది ఎటువంటి మార్కెట్తో లింక్ అయి ఉండదు కావున ఇది సరైన ఎంపికే. మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.